హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ రొయ్యలు పచ్చడి అండి. రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. పసుపు ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. రొయ్యల్ని ఇలా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. రొయ్యల్ని ఫ్రై చేయడానికి పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి. అదైతేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రొయ్యలు వేసుకోవాలండి. రొయ్యలని ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా క్రిస్పీగా వేగాలండి. ఇప్పుడు రొయ్యలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు మసాలా పొడి యాడ్ చేసుకుందాం. మసాలా పొడి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కేజీ రొయ్యలకి 2 కప్స్ కారం వేసుకోవాలి. అరకప్పు సాల్ట్. ఈ కలుపుకున్న మసాలాలో రొయ్యలు యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి. పచ్చడి చల్లారిపోయిందండి. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకుందాం. రొయ్యల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.